తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టిస్తూ అవినీతి రహిత పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం పార్టీలో ఒక ఊహించని సంచలన ఘటన చోటు చేసుకుంది. పార్టీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చెంగల్పట్టు జిల్లా మాంపక్కం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్, అలాగే టీవీకే పార్టీ చెంగల్పట్టు ఈస్ట్ జిల్లా జాయింట్ సెక్రటరీగా బాధ్యత నిర్వహిస్తున్న ఎన్ వీర అలియాస్ వీరస్వామి అనే నేత ఒక ప్రభుత్వ కాంట్రాక్టర్ నుంచి నిధుల విడుదల కోసం ఏకంగా 1,30,000 రూపాయల నగదును లంచంగా డిమాండ్ చేసి తీసుకున్నాడు. అయితే ఈ లంచం తీసుకుంటున్న సమయాన్ని అక్కడే ఉన్న కొందరు రహస్యంగా వీడియో తీయడంతో ఆ దృశ్యాలు కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ లంచం వ్యవహారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రత్యక్షం కావడంతో ప్రతిపక్షాలు ఒక్కసారిగా సీఎం విజయ్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించడం ప్రారంభించాయి. ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి విజయ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. అవినీతి విషయంలో తన ప్రభుత్వం ఎంత కఠినంగా ఉంటుందో నిరూపిస్తూ ఆ వీడియో చూసిన వెంటనే ఆయన ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించిన వీరస్వామిని తక్షణమే పార్టీ నుంచి గెంటేస్తూ సీఎం విజయ్ కఠిన ఉత్తర్వులు జారీ చేశారు. వీరస్వామికున్న ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీలో ఆయన నిర్వహిస్తున్న అన్ని రకాల బాధ్యతల నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. మరోవైపు ఈ లంచం వ్యవహారంపై బాధితుడైన కాంట్రాక్టర్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాంబరం మరియు తాళంబూరు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి వీరస్వామి లంచం డిమాండ్ చేశాడని మరియు బెదిరింపులకు పాల్పడ్డాడని నిర్ధారించుకున్న పోలీసులు నిందితుడిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రత్యేక పోలీస్ బృందం దాడులు నిర్వహించి వీరస్వామిని రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించింది. అనంతరం నిందితుడిని చెంగల్పట్టు కోర్టు ముందు హాజరుపరచగా కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయమూర్తి వీరస్వామికి జూలై 29 వరకు అంటే 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ జైలుకు పంపాలని ఆదేశించారు. సొంత పార్టీ నాయకుడైనా సరే అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదంటూ ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఈ మెరుపు నిర్ణయంపై ప్రస్తుతం సర్వత్రా ప్రశంసల వెల్లువ కురుస్తోంది. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లోనే చాలా మంది నేతలు ఇలాంటి తప్పులు చేసినప్పుడు వెనకేసుకొస్తారని, కానీ విజయ్ మాత్రం గంటల వ్యవధిలోనే కఠిన చర్యలు తీసుకోవడం ఆయన నిజాయితీకి నిదర్శనమని సామాన్య ప్రజలు, రాజకీయ విశ్లేషకులు కొనియాడుతున్నారు. ఎవరైనా లంచం అడిగితే నేరుగా ఫిర్యాదు చేయండి అని గతంలో విజయ్ ఇచ్చిన పిలుపునకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన ఆచరణలో చూపించారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఒక్క నిర్ణయంతో తమిళనాడు ప్రభుత్వ అధికారులకు మరియు రాజకీయ నాయకులకు అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా జైలుకు వెళ్లాల్సిందే అనే గట్టి హెచ్చరిక వెళ్లినట్లయింది.